హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. ఈరోజు మళ్ళీ నా కొడుకు ఏమి తినకుండగా ఇంటి నుంచి బయటికి వెళ్తున్నాడు. అప్పుడు ఆ తల్లి కొడుకుతో ఈ విధంగా చెబుతుంది, బాబు కొంచెం అన్నం తినేసి వెళ్ళు, 2 రోజుల నుంచి నువ్వేమీ తినటం లేదు. దానికి కొడుకు ఈ విధంగా చెప్పాడు, చూడమ్మా, నేను ఇంటర్మీడియట్ ఎగ్జామ్ తర్వాత సెకండ్ హ్యాండ్ బైక్ అడిగాను. నాన్న నాకు తప్పకుండా ఇప్పిస్తానని మాట ఇచ్చారు. ఈరోజు నా చివరి పరీక్ష. అక్కకు చెప్పు, నా ఎగ్జామ్ అయిపోయి నేను బయటికి వచ్చిన వెంటనే అక్క డబ్బులతో స్కూల్ బయట నిలబడి ఉండాలి. నా స్నేహితుడి పాత బైక్ నేను తీసుకోవాలనుకుంటున్నాను. ఒకవేళ అక్క అక్కడికి డబ్బులు తీసుకొని రాని పక్షంలో నేను ఇక ఇంటికి రాను. ఒక పేద ఇంట్లో కొడుకు యొక్క మారం, తల్లి పేదరికం యొక్క నిస్సహాయత రెండూ పోటీ పడుతున్నాయి. తల్లి ఈ విధంగా చెప్పింది, బాబు, మీ నాన్న నీ కోసం బైక్ కొనివ్వటానికి సిద్ధంగా ఉన్నారు. కానీ పోయిన వారం జరిగిన ప్రమాదంలో అని చెబుతుండగా మధ్యలో రవి కల్పించుకొని, అమ్మా నాకేం తెలియదు, నాకు బండి కావాలంటే కావాలి అంతే అని చెప్పి రవి తన తల్లి యొక్క పేదరికం నిస్సహాయతను అలా వదిలేసి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. తన ఇంటర్మీడియట్ పరీక్ష అయిపోయిన తర్వాత వాళ్ళ గణిత మాస్టర్ అయిన ప్రదీప్ సార్ విద్యార్థులకు జీవిత సత్యాల గురించి ఒక పరీక్ష పెట్టారు. ప్రదీప్ సార్ కాలేజీలో గణిత ఉపాధ్యాయులుగా ఉండేవారు. కానీ అప్పుడప్పుడు విద్యార్థులకు జీవితంలో వాళ్ళు ఎదుర్కోబోయే సమస్యల గురించి హితబోధ చేసేవారు. దానికి సంబంధించి ఒక పరీక్ష పెట్టేవారు. విద్యార్థులందరూ ఆ పరీక్షకు తప్పకుండా హాజరయ్యేవారు. రవి పరీక్ష రాయటానికి హాల్లో వచ్చి కూర్చున్నాడు. రవి మనసులో బాగా గట్టిగా అనుకున్నాడు, ఒకవేళ నాకు బండి కొని ఇవ్వకపోతే నేను ఇంటికి వెళ్ళాను అని. ప్రదీప్ సార్ విద్యార్థులందరికీ క్వశ్చన్ పేపర్లను పంచారు. పేపర్లలో 10 ప్రశ్నలు ఉన్నాయి. వాటికి సమాధానం ఇవ్వటానికి 1 గంట సమయం కేటాయించడం జరిగింది. రవి మొదటి ప్రశ్న చదివాడు. మీ ఇంట్లో మీ నాన్న, అమ్మ, అక్క, అన్నయ్య, నువ్వు ఎన్ని గంటలు పనిచేస్తారు? విశ్లేషించి రాయండి అని ప్రశ్న ఉంది. రవి వెంటనే సమాధానం రాయటానికి సిద్ధమయ్యాడు. నాన్న ఉదయం 6 గంటలకు తన టిఫిన్ చేసి ఆటో తీసుకొని వెళ్ళి రాత్రి 9 గంటలకు తిరిగి వస్తారు. దాదాపు 15 గంటలు పనిచేస్తారు. అమ్మ ఉదయం 4 గంటలకు లేచి నాన్నకు టిఫిన్ తయారు చేసి తర్వాత ఇంటి పనులన్నీ పూర్తి చేసి ఆ తర్వాత మధ్యాహ్నం కుట్టు పని చేస్తారు. అమ్మ రాత్రి అందరూ పడుకున్న తర్వాత పడుకుంటుంది. దాదాపు 16 గంటలు పనిచేస్తుంది. అక్క ఉదయం కాలేజీకి వెళ్తుంది. సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు పార్ట్ టైం ఉద్యోగం చేస్తుంది. మిగిలిన సమయంలో అమ్మకు ఇంట్లో సహాయపడుతుంటుంది. దాదాపు 12 నుంచి 13 గంటలు పనిచేస్తుంది. నేను ఉదయం 6 గంటలకు లేచి మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి భోజనం చేసి పడుకుంటాను. సాయంత్రం స్నేహితులతో గడుపుతాను. రాత్రి 11 వరకు చదువుకుంటాను. దాదాపు 10 గంటలు. మొదటి ప్రశ్న సమాధానం రాసిన తర్వాత రెండో ప్రశ్న చదివాడు. మీ ఇంటి యొక్క నెలసరి ఆదాయం ఎంత? రవి రాయటం మొదలుపెట్టాడు. నాన్న యొక్క ఆదాయం 10,000, అమ్మ మరియు అక్క యొక్క ఆదాయం 5,000, అంతా కలిపితే 15,000. మూడో ప్రశ్న ఈ విధంగా ఉంది, మొబైల్ రీఛార్జ్ ప్లాన్, మీకు నచ్చిన టీవీ ఛానల్, ఏవైనా 3 సీరియళ్ల పేర్లు, పట్టణంలో ఏదైనా సినిమా థియేటర్ మరియు అందులో ఆడే సినిమా పేరు ఏంటి? అన్ని ప్రశ్నలు చాలా సులభంగా ఉండటం వల్ల రవి 2 నిమిషాలలో ఈ ప్రశ్నలకు సమాధానాలు రాసేశాడు. మీ 4వ ప్రశ్న, 1 కిలో వంకాయలు, బెండకాయల ధర ఎంత? 1 కిలో గోధుమ బియ్యం ధర ఎంత? మరియు ఎక్కడైతే గోధుమ పిండి మర ఉందో దాని చిరునామా తెలపండి. రవికి ఈ ప్రశ్న యొక్క సమాధానం అర్థం కాలేదు. మనకు దినచర్యలో భాగంగా అవసరమైన వస్తువులు, వాటి పనుల గురించి అతనికి ఏ విధమైన ఆలోచన లేదు. అమ్మ ఎప్పుడు ఏ పని చెప్పినా ఆ పని చేయకుండా వ్యతిరేకించేవాడు. అతనికి అర్థమైంది, మొబైల్ సంబంధించిన విషయాలు మరియు సినిమా విషయాలు అంతగా అవసరం లేదు, కానీ ఇంటికి సంబంధించిన విషయాలు అన్నీ కూడా తప్పకుండా తెలుసుకోవాలి అని. 5వ ప్రశ్న, మీరు మీ ఇంట్లో భోజనానికి సంబంధించి ఎప్పుడైనా గొడవ పడ్డారా? రవి ఆలోచించి, అవును, నాకు ఆలు అంటే చాలా ఇష్టం. ఇంట్లో ఆలుగడ్డ కూర వండకపోతే ఆ రోజు నేను భోజనం చెయ్యను. ఇంట్లో గొడవ అవుతుంది. రవికి ఒక విషయం గుర్తొచ్చింది, అమ్మకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది. ఆలు తినడం వల్ల అమ్మకి కడుపు నొప్పి వస్తుంది. అందువలన 1 స్పూన్ వాము అన్నంలో తింటుంది. ఒకరోజు నేను అనుకోకుండా మా అమ్మ కోసం వండిన కూరలు తిన్నాను. అవి చప్పగా ఉండటం వల్ల వెంటనే అది ఉమ్మేశాను. నేను అడిగాను, అమ్మా నువ్వు ఎందుకు ఇలా తింటావు అని. అక్క సమాధానం చెబుతూ, మన ఇంట్లో 2 కూరలు వండుకొని తినేంత స్థితిలో మనము లేము.
అమ్మకు బీపీ కారణంగా చప్పటి కూర తినాల్సి ఉంటుంది. కానీ నీ మారం వల్ల అమ్మ రోజు ఒకే కూరను తినటం వల్ల అనారోగ్యం పాలయ్యింది. పాపం అమ్మైనా ఏం చేయగలుగుతుంది అని అక్క మాటల్ని గుర్తు చేసుకున్న రవి కొంతసేపటికి తన ఆలోచనలో నుంచి బయటికి వచ్చి తర్వాత ప్రశ్న చదివాడు. 6వ ప్రశ్న. మీరు మీ ఇంట్లో చేసిన చివరి మారం గురించి రాయండి. రవి రాయటం మొదలుపెట్టాడు. నా ఇంటర్మీడియట్ ఎగ్జామ్ తర్వాత మరుసటి రోజే బండి కావాలని మారం చేశాను. నాన్నగారు ఏ సమాధానం చెప్పలేదు. అమ్మ అయితే ఇంట్లో డబ్బు లేవు అని చెప్పింది. కానీ నేను ఒప్పుకోలేదు. నేను గత 2 రోజుల నుంచి భోజనం చేయటం లేదు. ఎప్పటి వరకైతే మీరు నాకు బైక్ కొనివ్వరో అప్పటి వరకు ఏమీ తినను అని మారం చేశాను. ఈ రోజైతే అసలు ఇంటికి రాను అని చెప్పి వచ్చేశాను. 7వ ప్రశ్న. మీకు ఇంట్లో ఇచ్చే పాకెట్ మనీని మీరు ఏ విధంగా ఖర్చు చేస్తారు? అలాగే మీ అన్న, అక్క ఏ విధంగా వాటిని ఉపయోగిస్తారు? రవి జవాబు రాయటం ప్రారంభించాడు. నాన్న ప్రతి నెల 200 రూపాయలు ఇస్తారు. ఆ పాకెట్ మనీతో పర్ఫ్యూమ్, కొత్త గూగుల్స్ కొంటాను. మిగతా డబ్బుని స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటాను. అక్క సొంతంగా ఉద్యోగం చేస్తూ డబ్బులు సంపాదిస్తుంది. తను అమ్మకు కూడా సహాయపడుతుంటుంది. అంతేకాకుండా తనకు వచ్చిన పాకెట్ మనీని హుండీలో వేసి భద్రపరిచేది. తనకు ఏ విధమైన ఆశలు లేవు. తను పిసినారి కూడా. 8వ ప్రశ్న. మీకు మీ కుటుంబం యొక్క బాధ్యత గురించి తెలుసా? ప్రశ్న అర్థం కాక మరియు సందిగ్ధంలో ఉన్నా కూడా రవి జవాబు రాయటం ప్రారంభించాడు. ఎప్పుడు కుటుంబంతో కలిసి ఉండాలి, ఇంకొకరి బాధ్యతలను పంచుకోవాలి, అందరికీ సహాయం చేయాలి, దీనితో పాటు తన బాధ్యతలను నెరవేర్చుకోవాలి. ఇది రాస్తూ రాస్తూ తన అంతరాత్మ తనని ప్రశ్నించింది. అరే రవి, నువ్వు నిజంగా నీ కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తున్నావా? మరియు అంతరాత్మ నుంచి జవాబు వచ్చింది. లేదు, అసలు లేదు. 9వ ప్రశ్న. మీ ఫలితాల నుంచి మీ తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారా? మీరు ఇంకా మంచి ఫలితాలు ఇవ్వాలని వాళ్ళు మిమ్మల్ని అడుగుతున్నారా? మిమ్మల్ని తిడుతూ ఉంటారా? దీనికి సమాధానం రాసే ముందు రవి కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చాయి. అతనికి తన కుటుంబంపై గల బాధ్యత గుర్తుకు వచ్చింది. రవి రాయడం ప్రారంభించాడు. నేను ఇప్పటి వరకు నా తల్లిదండ్రులు సంతోషించే ఫలితాలను ఇవ్వలేకపోయాను. కానీ దీనికోసం వారెప్పుడూ నన్ను ప్రశ్నించలేదు. నేను చాలాసార్లు మంచి ఫలితాలు ఇస్తానని మాట ఇచ్చి తప్పాను. కానీ నన్ను చిన్నగా మందలించి ఆ తర్వాత నాపై అదే ప్రేమను చూపించేవారు. 10వ ప్రశ్న. కుటుంబ బాధ్యతలు నిర్వర్తించటానికి మీరు మీ సెలవు దినాలలో ఏ విధంగా మీ కుటుంబానికి సహాయంగా ఉంటారు? అతని పెన్ను ముందుకు కదిలే ముందే అతని కళ్ళల్లో నుంచి నీళ్లు కారాయి. జవాబు రాయటానికి ముందే కలం ఆగిపోయింది. బెంచ్ మీద తలపెట్టి ఏడవసాగాడు. కొద్ది నిమిషాలలోనే సమాధానం రాయటానికి సిద్ధమయ్యాడు. కానీ సమాధానం ఏమీ రాయకుండగా పేపర్ను మాస్టర్ గారికి అప్పగించాడు. క్లాస్ నుండి బయటికి వచ్చేశాడు. స్కూల్ గేట్ బయట అక్క నిలబడి ఉండటం చూసి తన వైపు పరిగెత్తాడు. తన దగ్గరకు చేరుకోగా అక్క ఈ విధంగా చెప్పింది. తమ్ముడు, ఈ 8,000 తీసుకో. అమ్మ చెప్పింది బైక్ తీసుకొని ఇంటికి రమ్మని అంటూ అక్క రవి చేతిలో డబ్బులు పెట్టేసింది. రవి అడిగాడు, అక్క ఎక్కడి నుంచి తెచ్చారు డబ్బులు అని. అక్క చెప్పింది, నేను నా ఆఫీస్ నుంచి 1 నెల జీతం అడ్వాన్స్గా తీసుకున్నాను. అమ్మ ఎక్కడ పనిచేస్తుందో వారి దగ్గర అప్పు తీసుకుంది. నేను దాచి ఉంచిన పాకెట్ మనీ నుంచి డబ్బులు తీశాను. ఈ విధంగా నీ బండికి కావాల్సిన డబ్బులను సమకూర్చగలిగాము. రవి ఆ డబ్బులను చూస్తూ ఉండిపోయాడు. నువ్వు బండి కొనుక్కోవడానికి డబ్బు ఇవ్వకపోతే ఇంటికి రాను అని అమ్మకు చెప్పి వచ్చావు కదా. నువ్వు అర్థం చేసుకోవాలి. నీకు కూడా ఇంటి సమస్యలపై బాధ్యత ఉంది. నాకు కూడా చాలా ఆశలు ఉన్నాయి. కానీ నేను వాటికి బదులుగా నా కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తాను. నువ్వు మన కుటుంబంలో అల్లారు ముద్దుగా పెరిగిన ఒక్కగానొక్క అబ్బాయివి. అందుకే నాన్న కాలు ఫ్రాక్చర్ అయినా కూడా రోజు ఆటో నడుపుతూ ఉంటారు. ఎందుకంటే నీకు బైక్ కొనిస్తానని మాట ఇచ్చారు కాబట్టి. దాన్ని నెరవేర్చడానికి ఆయన కష్టపడుతున్నారు. కానీ నువ్వు చాలాసార్లు ఇచ్చిన ప్రామిస్ని నెరవేర్చలేదు అంటూ అక్క రవి చేతిల్లో డబ్బులు పెట్టి అక్కడి నుంచి ఇంటివైపు వెళ్ళిపోయింది. అదే సమయంలో రవి స్నేహితుడు అక్కడికి బైక్ తీసుకొని వచ్చాడు. బైక్ను బాగా సర్వీసింగ్ చేయించి అక్కడికి తీసుకొని వచ్చాడు. రవి, ఇదిగో, ఈ రోజు నుంచి ఈ బైక్ నీదే. అందరూ 12,000కు దీన్ని కొంటా అంటున్నారు. కానీ నువ్వు నా స్నేహితుడు అవ్వటం కారణంగా నేను 8,000కే దీన్ని నీకు అమ్మటానికి సిద్ధమయ్యాను. రవి బైక్ వైపు అలా చూస్తూ కొంతసేపటికి, మిత్రమా, ఈ బైక్ ఆ 12,000కు తీసుకుంటానన్న వాళ్ళకే అమ్మేసుకో. నాకు బైక్ కొనడానికి కావాల్సిన డబ్బు సమకూరలేదు.
సమకూరుతాయనే ఆశ కూడా లేదు అని చెప్పి పాఠశాల వైపు నడిచి ప్రదీప్ సార్ గదిలోకి వెళ్ళాడు. సార్ అతన్ని చూసి ఎగ్జామ్ ఎలా రాశావు అని అడిగారు. సార్, ఇది ఎగ్జామ్ పేపర్ కాదు, ఇది నా జీవితానికి మార్గదర్శకం లాంటిది. నేను ఒక ప్రశ్న యొక్క సమాధానాన్ని వదిలేశాను, ఎందుకంటే దీనికి కావాల్సిన సమాధానాన్ని నేను నా జీవితంలోనే నెరవేర్చిన తర్వాత రాద్దామనుకున్నాను అంటూ ప్రదీప్ సార్ కాళ్ళను మొక్కి ఆశీర్వాదం తీసుకొని ఇంటి వైపు బయలుదేరాడు. ఇంటికి వెళ్ళిన వెంటనే అమ్మ, నాన్న, అక్క అతని కోసం ఎదురు చూడటం గమనించాడు. అమ్మ అడిగింది, బాబు బండి ఎక్కడా అని. రవి అక్క చేతిలో డబ్బులు పెడుతూ ఇలా అన్నాడు, అందరూ నన్ను క్షమించండి, నాకు బండి వద్దు. నాన్న, నాకు ఆటో తాళాలు ఇవ్వు. నేను ఈ రోజు నుంచి నా సెలవు రోజులలో ఆటో నడుపుతాను, మరియు మీరు కొన్ని రోజులు రెస్ట్ తీసుకోండి. అమ్మ, ఈ రోజు నుంచి నా మొదటి సంపాదన మొదలవుతుంది. అందుకే నువ్వు నీకు నచ్చిన మరియు నీ ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయలను మార్కెట్ నుంచి తెచ్చుకో. రాత్రి మనందరం కలిసి భోంచేద్దాం. సడన్గా రవిలో వచ్చిన మార్పుకు తల్లి ఆశ్చర్యపోయి అతన్ని కౌగిలించుకొని, రవి, నువ్వు ఉదయం చెప్పిన మాటలు మీ నాన్నకు చెప్పాను. ఆయన చాలా బాధపడ్డారు. పని వదిలేసి ఇంటికి వచ్చేశారు. నాకు కడుపులో నొప్పిగా ఉంది, అయినా కూడా నేను నీకు నచ్చిన ఆలు కూరని వండాను అని చెప్పింది. దానికి రవి, వద్దమ్మా వద్దు, ఈరోజు నాకు అర్థమయ్యింది. నా కుటుంబంలో నా బాధ్యత ఏంటో నాకు తెలిసి వచ్చింది. మన కుటుంబానికి ఏదైతే నచ్చుతుందో అదే తింటాను. నేను పరీక్షల్లో చివరి ప్రశ్న సమాధానంగా నా జీవితంలో ప్రాక్టికల్గా చేసి చూపిద్దామని నిర్ణయించుకున్నాను. మనం గోధుమల పిండి చేయటానికి ఎక్కడికి వెళ్తాము? ఆ పిండి మర పేరు మరియు దాని అడ్రస్ ఏంటి అని నేను అడుగుతున్న అదే సమయంలో ప్రదీప్ సార్ ఇంట్లోకి వచ్చారు. రవి ప్రదీప్ సార్ని చూసి ఆశ్చర్యపోయాడు. సార్, మీరు ఇక్కడ ఉన్నారేంటి అని అడిగేసరికి, నువ్వు ఎప్పుడైతే నన్ను కలిసి వెళ్ళిపోయావో అప్పుడు నేను నీ ఆన్సర్ పేపర్ని చదివాను. నేను అనుకున్నాను, నువ్వు ఏ ప్రశ్నకైతే సమాధానం రాయలేదో దాన్ని నీ జీవితంలో ప్రాక్టికల్గా ఆచరణాత్మకంగా చూపిస్తావని నాకు తెలుసు అన్నారు. అందుకే ఆన్సర్ పేపర్ చదివిన వెంటనే మీ ఇంటికి బయలుదేరాను. నేను చాలాసేపటి నుంచి నీలో వచ్చిన మార్పుని వింటున్నాను. నేను పెట్టిన పరీక్ష విజయవంతమైంది. నువ్వు మొదటి స్థానంలో ఉన్నావు అంటూ రవి తలపై చెయ్యి పెట్టి ఆశీర్వదించారు. రవి ఆయన కాళ్ళను తాకి ఆశీర్వాదం తీసుకొని ఆటో నడపటానికి బయలుదేరాడు. మన చుట్టూ ఎంతమంది ఉన్నా తన కోసం తప్పించేది, బాధ్యతగా కడవరకు నిలిచేది, తన మనసును అర్థం చేసుకునే నేస్తం నాన్న ఒక్కరే. ఎన్ని మూవీస్ చూసినా తండ్రి లాంటి హీరో దొరకడు. ఎన్ని గుళ్లను దర్శించినా తల్లి లాంటి దేవత దొరకదు. ఈ సృష్టిలో విలువైనది ఏదైనా ఉందంటే అది తల్లిదండ్రుల ప్రేమ మాత్రమే. ఇది గ్రహించి అందరూ వాళ్ళ ఆశయాలు బాధ్యతతో పూర్తి చేస్తూ జీవితాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.